ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఏపీకి తీరని అన్యాయం, బాబు సర్కార్దే పూర్తి బాధ్యతన్న జగన్. ఎన్నిసార్లు విఫలమైన బుద్ధి మారడం లేదు, కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్న శ్రీధర్ బాబు. తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ, 32 మందిని ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతో సినిమాలు కొనుగోలు, 20 మందితో కంటెంట్ పోస్ట్ చేయించిన ఐబొమ్మ రవి. ఐదేళ్లు కుర్చీ సిద్ధరామయ్యది, సీఎం మార్పు ప్రచారానికి తెరదించిన డీకే. రేపు దక్షిణ అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్.